భక్త పౌలు ఎఫ్సీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. చాలు. ఈ పత్రికలో పాపిపై దేవుడు చూపించేటువంటి అనంతమైన కృపను మనం చూడవచ్చు. 2వ అధ్యాయంలో 1వ వచనం దగ్గర నుండి మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఇది మన పరిస్థితి. ప్రభువు దగ్గరకు రాకముందు మనం అందరి పరిస్థితి ఇదే. ప్రపంచమంతా అన్ని యుగాల్లోనూ అన్ని తరాల్లో ఉన్న ప్రజలు తమ అపరాధముల చేత పాపముల చేత వారు చచ్చిన వారై ఉండగా, పరమ తండ్రి క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించెను అనే మాట. 4-5 వచనాల్లో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం, సాధారణంగా చచ్చిపోతే డాక్టర్లు ఏమంటారు? తీసుకెళ్ళిపోండి అంటారు. కొన ఊపిరి ఉంటేనే బ్రతికించే ప్రయత్నం చేస్తారు. వెంటిలేటర్ మేము పెడుతున్నారు కాసేపు అంటే వెంటిలేటర్ పెట్టారంటే దాని అర్థం ఏ క్షణంలోనైనా సరిపోయే అవకాశాలు ఉన్నాయి అని అర్థం. మనమందరం వెంటిలేటర్ మీద ఉంచబడ్డ వ్యక్తులం. పాపాన్ని బట్టి మనకు నెమ్మది లేక, పాపం చేత మనము రోగాల పాలై, పాపాన్ని బట్టి మనం దేవునికి దూరస్తులమై, పాపాన్ని బట్టి నెమ్మది లేక చనిపోవాలి అనే ప్రయత్నం చాలాసార్లు చేసి, నేనైతే చాలాసార్లు చేశాను. నెమ్మది లేక, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సంతోషం లేక, మాటికి నాకు రైలు పట్టాలు జ్ఞాపకానికి వచ్చాయి. అదే విచిత్రం, ఎక్కడున్నా నాకు రైలు పట్టాలు తప్పట్ల. రైలు పట్టాల పక్కనే ఉండేవాళ్ళు మేము. ఎప్పుడు ఒక స్వరం, రైలు పట్టాలు ఉన్నాయిగా, ట్రైన్ వచ్చే టైంగా, దాని మీద నీ తలకాయ పెట్టి చచ్చిపో. మరో ప్రక్క, నీవు రక్షణ పొందకుండా చనిపోతే నిశ్చయముగా నీవు వెళ్ళేది నరకానికి అనే స్వరం కూడా నాకు వినపడుతూ ఉండేది. ఎప్పుడు ఈ 2 స్వరాలు ప్రతి ఒక్కరికి వినపడతాయి. ఆ స్వరాలు ఏమిటో నాకు రక్షణ పొందిన తర్వాత కానీ నాకు అర్థం కాల. పాపం చేయడానికి ప్రేరేపించేది అపవాది స్వరం అని, రక్షించబడాలి, నీవు మార్పు చెందాలి, నా కొరకు నువ్వు బ్రతకాలి అని మాట్లాడే స్వరం దేవుని స్వరం అని నాకు రక్షణ పొందిన తర్వాత అర్థమైంది. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి 4వ వచనంలో మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. గ్రేస్ ఈస్ గాడ్స్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ గిఫ్ట్ ఆఫ్ హిస్ ఫేవర్ అట టు దోస్ హూ డు నాట్ డిజర్వ్ ఇట్. దేవుడు మన పట్ల గొప్ప కృపను చూపించాడు. ఆయన కృప అనే మాట దేవుడు మాత్రమే చెప్పగలిగే మాట, దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది కృప. అర్హత లేని పాపుల మీద దేవుడు చూపించేదే కృప. వాస్తవంగా మనకు అసలు అర్హత లేదు. రక్షణ పొందడానికి మనకు అర్హత లేనే లేదు. రక్షణ పొందడానికి అర్హత లేనటువంటి మన మీద దేవుడు చూపించాడు కృప. The gift of salvation and forgiveness of sins is available for all in Christ Jesus. ఇది చాలా గొప్ప మర్మం.
ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ, తర్వాత ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ పాప క్షమాపణ క్రీస్తునందు తప్ప మరి దేనిలో ఎక్కడ మనకు లభించదు. మనము విశ్వాసంతో ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కృప మన మీద కృమ్మరించబడుతుంది. యేసే దేవుడు, యేసు తప్ప మరొక దేవుడు లేడు, యేసే నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు అని నమ్మడమే విశ్వాసం. మన కళ్ళ ముందు ఎప్పుడు విశ్వాసం, కృప ఈ రెండు మన ముందు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే విశ్వాసం ఉన్నవారికే పరలోకం. విశ్వాసము లేకుండా ఉండుట అనేది దేవుణ్ణి అనుమానించడమే. విశ్వాసం ఉన్నవాళ్లే దేవునికి ఇష్టలని బైబిల్లో రాస్తుంది. ఇక్కడ బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరం. కృప అనేది దేవుని వరం. దీనికి ₹1 కూడా మనం చెల్లించాల్సిన పని లేదు. ఉదాహరణకు రైల్వే వారికి ప్రతి దసరా పండుగకు బోనస్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అది జీతంలో డిడక్ట్ అయ్యేది కాదు, ఇట్స్ ఎ ఫ్రీ. ఇంకేదైనా లోన్లు తీసుకుంటే కట్ అవుతాయి, ప్రతి నెల జీతంలో కట్ అవుతాయి, కానీ బోనస్ మాత్రం ఇట్ కెనాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ అవర్ శాలరీస్, ఫ్రీ. ఒకప్పుడు ఆ బోనస్ అనేది ₹1000 ఉండేది, ఈరోజు 10,000 అయింది. అది ఇప్పుడు పనిచేసేవాళ్ళు అంటున్నారు బోనస్ 10,000 వచ్చిందయ్యా అంటారు. బోనస్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక చిన్న చిన్న వస్తువులు కొనుక్కునేవాళ్ళం. కృప అనేది అది ఒక బోనస్ లాంటిది. ప్రియులారా, ఈ బోనస్ రైల్వేలో పనిచేసే వారికి మాత్రమే, కానీ దేవుడిచ్చే కృప అందరికీ. దేవునికి స్తోత్రం. కృప అనే మాటను ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. గ్రేస్ అంటారు. కరుణ అనేటువంటి పదానికి విశృంఖలమైనటువంటి అర్థం ఏంటో తెలుసా? కృపే. గాడ్ ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ అని రాస్తుంది ఇంగ్లీష్ బైబుల్లో. గాడ్ ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ అంటే కరుణ యొక్క విశాలమైనటువంటి పదం ఏంటో తెలుసా? కృప. ఇంకా కృప ఎంత విలువైందో బైబిల్ గ్రంథంలోనే రాస్తుందిగా మాట. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథంలో 26వ కీర్తన 3వ వచనం చదవండి. ఎవరండి ఈ కీర్తన రాసింది? కీర్తన రాసింది ఎవరు? 26వ కీర్తన దావీదు కదా. దావీదు అంటాడు, దేవా నీ కృపను నా ముందు పెట్టుకున్నాను. మీరు ఎప్పుడైనా సీఎం ఆఫీస్కి వెళ్ళారా? సీఎం ఆఫీస్కి వెళ్తే ఆ ఎదురుగా నవరత్నాలు పెద్ద బోర్డు ఉంటుంది, ఎదురుగా ఉంటుంది ఆయన బోర్డు ఎదురుగా. అంటే నేను ఏమి నెరవేర్చాను, ఇంకేం చేయాలి, నేను ప్రజలకి నేను హామీలను నెరవేరిస్తే తప్ప జనాల్లోకి వెళ్ళలేను. నేను ఎన్ని నేను ఫుల్ఫిల్ చేశాను, ఇంకెన్ని చేయాలి. రోజు ఆ ఎదురుగా ఆ బోర్డు ఆయన ముందు ఉంటుందన్నమాట. ఎందుకంటే అవన్నీ ఒకప్పుడు వాగ్దానం ఇచ్చాడు ఆయన ఎలక్షన్ టైంలో. ఆ బోర్డు తన ముందే పెట్టుకున్నాడు. ప్రతి మినిస్టర్ యొక్క ఆఫీస్లో ఆ ఎదురుగా బోర్డు ఉంటుంది. మరి కలెక్టర్స్ ఆఫీస్లో ఉందో లేదో మనకు తెలియదు, కానీ మంత్రుల యొక్క ఆఫీసుల్లో మాత్రం సీఎం గారి ముందు మాత్రం ఆ బోర్డు అలా ఉండాల్సిందే. దావీదు దేవుడు తన పట్ల చూపిన కృపను తన ముందు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథంలో దావీదు ఈ బోర్డు తన ముందు పెట్టుకున్నాడు. దేవుడు కృపా గలవాడు. ఏంటంటే ఆ బోర్డు ఏంటి తెలుసా? దేవుడు కృపగలవాడు అనేటువంటి బోర్డు తన ముందు పెట్టుకున్నాడు. దేవుడు కృపగలవాడు. దేవుడు ఏమై అన్నాడు? కృపగలవాడు. దేవుడు కృపగలవాడని బోర్డు తన ముందు పెట్టుకున్నాడు. ఎందుకు ఆ బోర్డు ఆయన పెట్టుకున్నాడు? రాజుగా ఉన్నంత వరకు ఆ బోర్డు తన ముందే పెట్టుకున్నాడు. ఎందుకు? 78వ కీర్తన 70-71 వచనాలు చూద్దాం. 78వ కీర్తన
70-71 వచనాల్లో తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను. చూడండి, గొర్రెలు మేపే వాళ్ళందరూ రాజులు అయ్యారంటారా? చెప్పండి. బైబిల్లో గొర్రెలు మేచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అందరూ రాజులు అయ్యారా? రాజులు అవలా. దావీదును మాత్రమే దేవుడు కోరుకున్నాడు. ఎందుకు? గొర్రెలు మేపే వాళ్ళందరూ రాజులు అవ్వలేదు దావీదులాగా, కానీ దావీదు రాజును దేవుడు చేశాడు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతనిని రప్పించెను అని రాస్తుంది. అంటే దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవునికి బాగా తెలుసు. దేవుడు సెలక్షన్ ఎప్పుడు కూడా తప్పు పట్టేది కాదు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే నో బడీ కెన్ క్వశ్చన్ ద డెసిషన్ టేకెన్ బై గాడ్. దేవుడు తీసుకునే ఏ నిర్ణయం కూడా ఎవరు కూడా తప్పు పట్టలేరు. దావీదును ఎందుకు దేవుడు రాజుగా చేశాడో, గొర్రెలు మేపే వ్యక్తిని రాజుగా ఎందుకు చేశాడంటే అతడు నా ఇష్టానుసారుడు, అంతే. దట్స్ ఆల్. దావీదుకున్న ఒకే ఒక అర్హత ఏంటి తెలుసా? అతడు నా ఇష్టానుసారుడు. నేను ఏదైతే అనుకుంటానో అది చేస్తాడు, నేను ఏది చెప్తే అది చేస్తాడు అని దేవుడు నమ్మాడు. కాబట్టి దావీదును తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టాడు. అందుకే దేవుడు కృపగలవాడు, దేవుడు కృపగలవాడు. ఎందుకు అంటే పనికి మాలిన నన్ను, గొర్రెలు కాసుకునేటువంటి నన్ను, ఎక్కడో అరణ్యంలో ఉండాల్సిన నన్ను, మురికి బట్టలతో, గుర్తింపు లేని, గౌరవం కనిపించని, మర్యాద గల పోస్టు కాదది. గొర్రెలు కాసుకునేటువంటి దానికి ఏమో డిగ్రీలు అక్కర్లా. అలాంటి నన్ను తీసుకొచ్చి దేవుడు తన కృప చేత నన్ను రాజుగా చేశాడు. దేవా, నువ్వు కృపగలవాడు అని తన ముందు ఆ బోర్డు పెట్టుకున్నాడు ఆయన. నువ్వు పెట్టుకోగలవా? నువ్వు పెట్టుకోగలవా? దేవుని నీ ముందు పెట్టుకోగలవా? కనీసం ప్రతి దానిలో దేవునికి ప్రాధాన్యతని ఇస్తావా? అన్నీ తినేసిన తర్వాత నువ్వు వాక్యం చదువుతావయ్యా, అది నీ బ్రతుకు. అన్నీ తినేసిన తర్వాత, అంతా తాగేసిన తర్వాత గుర్తొస్తే అప్పుడు బైబిల్ చదువుతావు నీవు. అందువలన దావీదు మీద చూపించిన కృప నీ మీద, అందుకే ఆయన చూపించలేకపోతున్నాడు. కొంతమందిని ఎందుకు రాజులు చేశానా అని దేవుడు బాధపడే సందర్భాలు బైబిల్లో కనిపిస్తాయి. అసలు సౌలుని ఎందుకు రాజుగా చేశానా అని ఏం చేశాడు తెలుసా? సౌలుకు నా కృపను దూరం చేశాను అన్నాడు దేవుడైన యెహోవా. కానీ నీ కొడుకైన సొలొమోనుకు మాత్రం నా కృపను దూరం చేయలే, నిన్ను బట్టి చేయలే అన్నాడు దేవుడు దావీదుతో మాట్లాడుతూ. సౌలుకు నా కృపను దూరము చేసినట్లు నీ కొడుకైన సొలొమోనుకు మాత్రం నా కృపను దూరం చేయలే, నిన్ను బట్టి అన్నాడు. ఈరోజు ఆయన బట్టేగా మనకు విలువ, ఆయన బట్టే కదండి ఈరోజు సేవకులకు మీ ఇంట్లో మర్యాద, ఆయన బట్టే కదా మాకు ఈ మర్యాద. ఆయనే మాతో లేకపోతే, ఆయనే మాలో లేకపోతే మమ్మల్ని ఎవరండి గౌరవించేది? ఈ లోకంలో మమ్మల్ని ఎవరండి గౌరవించేది? ఎవరండి దగ్గరకు రానిచ్చేది? ఆయన ఇచ్చిన అందం, ఆయన ఇచ్చిన బలం, ఆయన ఇచ్చినటువంటి హోదా, ఆయన ఇచ్చిన ఉద్యోగం, ఆయన ఇచ్చిన భార్య, ఆయన ఇచ్చిన భర్త, ఆయన ఇచ్చిన పిల్లలు, ఆయన ఇచ్చిన ఆరోగ్యం. ఎంతమంది ఆరోగ్యం లేక ఈరోజు హాస్పిటల్లో బాధపడుతున్నారు నేను చూస్తున్నాను కదా. ప్రీమెచ్యూర్ బేబీస్, 7వ నెలలో పుట్టిన 2 ఆడపిల్లలు. పాపం వాళ్ళు తెలిసి జాయిన్ చేశారో తెలియక జాయిన్ చేశారో, అంకుర హాస్పిటల్లో జాయిన్ చేస్తే మందులకి 1,10,000 అయిందంట. పిల్లల్ని 45 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టాలంట. ఇప్పటికి ఎంత అయిందంటే 4 లక్షలు అయిందండి, ఇంకో 6 లక్షలు మీరు రెడీగా పెట్టుకోండి అన్నారంటాడు. వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పాపం ఆ అమ్మాయి యొక్క మామగారు బయటకు వచ్చి దుఃఖపడుతున్నాడు, కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంది. నేను ఏదో అనుకుని వచ్చి జాయిన్ అయ్యాను,
రోజుకి ఆ పేషెంట్ అంటే కోడలు ఉన్నటువంటి పేషెంట్ బెడ్కు రోజుకు 5,000 అంట. 2 పిల్లలకి పోషణ సంరక్షణ అంటే లోపల ఉండాల్సిన పిల్లలు బయటకు వచ్చారు కదా, వాళ్ళ సంరక్షణకి రోజుకి 12,000 ప్లస్ మందులకు 10,000, 22,000 రోజుకి. ఆరోగ్యశ్రీ వర్తించదంట అక్కడ. పాస్టర్ గారు, ఎవరైనా తక్కువ రేట్లో ఇంక్యుబేటర్లో పిల్లలు పెంచి పెట్టేటువంటి హాస్పిటల్ చెప్పండి అంటున్నారు. మేము ఇరుక్కుపోయామండి, బయటికి రావడానికి అవకాశం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతంగా నాతో మాట్లాడలేకపోతున్నారు. వెంటనే గబగబా వెళ్ళిపోయారు. వాళ్ళు డబ్బులు చూసుకోవాలి, ఎందుకంటే ఏ టైంలో ఏమడుగుతారో తెలియదు. మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలా వద్దా చెప్పాలి. ఇందా మనం పాడుకున్నాంగా, మనం ఎన్నో పాట అమ్మది, 132వ పాట ఒకసారి చూడండి. అందులో ఒక చక్కటి పాట నేను పాడాను. 132వ పాట, 132వ పాటలో ఏమి రాస్తుంది అక్కడ? శ్రమలో నా సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. శ్రమలో నా సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. తిట్టే నాలుగు నీకుంది, దూషించే నోరు నీకుంది, కానీ స్తుతించే నోరు, స్తుతించే నాలుగు అసలు నీకుందా? దేవుడు ఇచ్చాడు అసలు నీకు? ఇచ్చాడా? స్తుతించే నోరు క్రైస్తవులారా మీకు దేవుడు ఇవ్వలేదా? స్తుతిస్తున్నావా? బాధల్లో, కష్టాల్లో నువ్వు స్తుతిస్తున్నావా? ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, దేవా నాకు ఆరోగ్యం ఇచ్చావు నాయనా, నీ కృతజ్ఞతలయ్యా. ఇలాంటి హాస్పిటల్ నేను రాగలనా? నేను చూపించుకోగలనా? నా వల్ల అవుతుందా? అక్కడికి రాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి రైల్వే హాస్పిటల్కి వెళ్ళే అవకాశం దేవుడు నాకు ఎప్పుడు రానివ్వల. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తాను. ఒకసారి నేను మన న్యూస్ వెళ్ళినప్పుడు సడన్గా సిక్ అయిపోయాను. క్షణాల్లోనే, అంటే నేను లేచే పరిస్థితి లేదు, కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చే పరిస్థితి లేదు. వెంటనే అన్న, ప్రభువా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, మీరు నాకు ఆరోగ్యం ఇస్తే తప్ప నేను వెళ్ళలేనన్నా. వెంటనే నేను మన కోలుకున్నాను లేదా? స్థానికంగా ఉన్న వాళ్ళని హడావుడి చేశానా? హాస్పిటల్కి ఏమైనా వెళ్ళానా? శ్రమలో నా సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా, ఆత్మల కొరకై భారము నీకుందా. రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబోర శబ్దముతో చేరుకొని విశ్వాసము నీకుందా, చేరుకొని విశ్వాసము నీకుందా. స్తుతించేటువంటి నోరు అవసరం. తన కళ్ళ ముందు దావీదు దేవుడు కృపగలవాడు అనే పదవి రాసుకొని ఉండాలి. ఇంకొక మాట కూడా రాసుకొని ఉండాలి ఆయన. చూడండి, కీర్తన గ్రంథంలో 36వ కీర్తన 7వ వచనం. కీర్తన 36, 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఈ పదం కూడా రాసుకొని ఉండాలి. తన కళ్ళ ముందు యెహోవా కృపగలవాడు అనే పదం రాసుకొని ఉండాలి. రెండవది, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఎన్నిసార్లు
పాటలు పాడుతుంటే సౌలు ఈటు తీసుకొని దావీదు మీద విసిరడం లేదా? దెయ్యం పట్టింది సౌలు గారికి. ఈటు తీసుకొని పాట పాడుతుంటే, వాయిద్యం వాయిస్తూ పాట పాడుతుంటే, ఆ పాట పాడితే దెయ్యాలు పోతాయని చెప్పేసి ఎవరో చెప్పారట్టున్నారు. దావీదు చక్కగా అందంగా పాడగలడు, చక్కగా వాయిద్యాలు వాయించగలడు కాబట్టి ఆయన ఆ గొర్రెల దగ్గర ఆ పాటలు పాడుతూ ఉండేవాడు కాబోలు. ఆ గొర్రెలకు కూడా దావీదు పాటలు బాగా అలవాటైనవి కాబోలు. కొంతమంది పాటలు పాడతారు, వాయిద్యాలు ఉన్నా చాలా వికృతంగా ఉంటుంది ఆ పాటలు ఏంటో మరి. కొంతమందికి వాయిద్యాలతో పని లేదు, బ్రహ్మాండంగా పాడగలరు. అంటే కొంతమంది నోటితో పాడతారు, కొంతమంది అంతరంగంతో పాడతారు, అంతే తేడా. దావీదు ఎప్పుడు కూడా అంతరంగంతో పాటలు పాడే వ్యక్తి, నోటితో కాదు. అదే నోటితో మనం దూషించి అదే నోటితో పాటలు పాడగలమా? అదే నోటితో అబద్ధాలాడి అదే నోటితో పాటలు పాడగలమా? దావీదు అంటాడు, నేనెవరితో ఎన్నడూ అబద్ధమాడలేదు అంటాడు. ఇదండి అని సాక్ష్యం. దేవుని కృపను దావీదు ఎందుకు పొందాడు అంటే, నేనెన్నడూ ఎవరితో అబద్ధమాడను అన్నాడు దావీదు. కానీ నీ సంగతి ఏమిటి? వెన్నతో పెట్టిన విద్య మీకు అబద్ధాలు ఆడటం. దావీదు కృపను ఎందుకు పొందగలిగాడు? దావీదుకు నా కృపను నేను ఎన్నడూ దూరం చెయ్యను అని దేవుడు ఎందుకు అనాల్సి వచ్చిందంటే, దావీదు నాలాగా అబద్ధమాడే వ్యక్తి కాదు. ఈట విసురుతుంటే దావీదు తప్పించుకుంటూ ఉండేవాడు అని అనేదానికంటే ఈటెను తన పక్క నుంచి దేవుడు పంపించేస్తూ ఉండేవాడు. నూజువీడు వెళ్ళేటప్పుడు ఒక పెద్ద గొయ్యి, ఆ గొయ్యి దగ్గర నేను జస్ట్ ఆగి పక్కన అద్దంలో సైడ్ అద్దంలో వెనకాల ఫాలో అవుతున్నటువంటి మృత్యువులాగా వస్తున్న బస్సును నేను గమనించాల. సైడ్ అద్దం చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా, డే టైం చూసుకోవాలి. అది క్లోజ్గా వస్తుందన్నమాట. నేను ఇలా వస్తానని బస్సుడు తెలియదు. నేను అక్కడ ఆగి స్లోగా ముందు ఆ అద్దంలో చూసి కొంచెం స్లోగా ముందు కదిలితే బాగుండేది. బస్సును చూడకుండా నేను ఇలా పక్కకు తప్పుకున్నా. అక్కడ ఒక దేవుని హస్తాన్ని చూస్తాను నేను. దేవునికి స్తోత్రం. కారు డ్యామేజ్ అయిపోవాలి, కారులో ఉన్న మేమందరం చనిపోవాలి. హస్తాన్ని అక్కడ ఆపాడు. మనకు సహవాసాన్ని మనం కోల్పోయిన తండ్రికి మధ్య ఒక అడ్డుగోడ, మన అవిధేయత, మన పాపం అనే అడ్డుగోడ మధ్యలోకి ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు మనం అడ్డుగోడను బట్టి దేవుని ముఖం చూడలేకపోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో, ఆయన మన సమాధానమునై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? పరమ తండ్రి మన కనబట్టల్లా, పరమ తండ్రికి మనం దూరంగా ఉన్నాం. పరమ తండ్రిని, పాపులమైన మనల్ని మధ్యలో మన అవిధేయతనటువంటి మధ్యలో గోడ వచ్చి చేరింది. మనం చూడలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మధ్యలో ఉన్న గోడను తీసేశాడు. దేవునికి స్తోత్రం. రెండవ ప్రపంచ యుద్ధంలో అసలు యుద్ధానికి మూల కారకుడైనటువంటి హిట్లర్ పుణ్యమా అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, చాలామంది చచ్చిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ఆగింది? జర్మనీ ఎప్పుడైతే సరెండర్ అయ్యిందో యుద్ధం తీవ్రత తగ్గిపోయింది. తర్వాత జపాన్ సరెండర్ తోటి రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. ఈ జర్మనీ దేశాన్ని అలాగా ఏకంగా ఉండనిస్తే ప్రమాదం అని ఏం చేశారు? దాన్ని రెండుగా విడదీశారు. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అంటూ ఈస్ట్ జర్మనీని ఇటు రష్యా వాళ్ళు, వెస్ట్ జర్మనీని అటు మిగతా దేశాల కలయిక మొత్తం విడదీసేశారు. విడదీసి ఏం చేశారు? మధ్యలో ఒక పెద్ద గోడను కట్టేశారు. సమాధానం ఏర్పడిన తర్వాత ఆ గోడను తీసేశారు. పరమ తండ్రికి మనకు మధ్య ఉన్న అడ్డు గోడ అనేటువంటి మన అపరాధము వచ్చి అడ్డుగోడగా నిలబడగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక ఈ అడ్డుగోడతో పని లేదు అని ఆయన అడ్డుగోడను తీసివేసి ఇప్పుడు తిన్నగా మనం దేవుణ్ణి మనము
చూసే అవకాశాన్ని కల్పించిన వాడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతూ జెండాలు కిందకు దించండి అయ్యా, ప్రజల ముఖాలను కనబట్టలేదు అంటున్నాడు. తమ్ముళ్ళు జెండాలు కిందకు దించండి, మీ అందరి ముఖాలను కనబడాలి అంటున్నాడు. ఈరోజు పరమ తండ్రి ముఖాన్ని మనం తేటగా చూసే అవకాశాన్ని ఎవరు కలిగించారు? ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన మన క్రియల వలన ఇది మనకు, ఈ కృప మనకు దొరకల. బైబిల్ గ్రంథం ఇదే మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే ఒకవేళ మన క్రియల వల్ల ఈ కృప మనకు దొరికింటే, ఈ రక్షణ మనకు దొరికింటే మనం ఎంత అతిశయపడతాం తెలుసా? ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా. 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువన లేచి, హేరోదు కదమ్మా, హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెం వారికి కనబడెను. యెహోవా అంటున్నాడు, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేశాను అని అనుకొని నా మీద అతిశయించుదరేమో. చూడండి, తెల్లటి చర్మం ఉన్నటువంటి అమ్మాయికి పెళ్ళి అవ్వడం పెద్ద విశేషం ఏం కాదండి. నల్లటి బొగ్గు లాంటి అమ్మాయికి మంచి విద్యావంతుడైన మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ భర్తగా దొరికితే దట్ ఈస్ గ్రేట్స్. ఎస్, తెల్లటి చర్మం ఉన్నటువంటి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వడం అని పెద్ద విశేషం కాదు, ఎందుకంటే తెల్ల చర్మాన్ని బట్టి వాడు ఇష్టపడ్డాడు. కానీ ఆ అమ్మాయి నల్లటి బొగ్గు. కొంతమంది నలుపు రంగులో కూడా అందంగా ఉంటారు, అది కూడా లేదు ఆ అమ్మాయికి. ప్రభువా, నా ముఖం చూస్తే ఎవరైనా ఇష్టపడతారా? నాకు పెళ్ళవుద్దా? ప్రభు అన్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను కాబట్టి నీకు పెళ్ళి అవుతుంది, మంచి భక్తి గల భర్త నీకు నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆత్మ సమమును సౌందర్యాన్ని కలుగు చేయడానికి తన కృపను వాడుకున్నాడు. కృపచేత నీకు సౌందర్యము కలుగును. కృపచేత నీవు నాకు అర్హత లేదు అంటున్నావు కదా, అర్హత కలిగిస్తాడు. మూటలు మోసేటువంటి లైసెన్స్ కూలీలు ఉన్నారే రైల్వే స్టేషన్లో, వాళ్ళు అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట నేను మీల్స్ బ్రేక్లో వాడికి సువార్త చెప్తూ ఉండేవాడిని లైసెన్స్ కూలీలకి. అప్పటికి వాళ్ళకి ఉద్యోగాలు రాలా. అక్కడ పనిచేసేటువంటి ఊడ్చేటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనానికి వచ్చి కాస్త రిలాక్స్ అవుతారు. ఆ కింద రిజర్వేషన్ కాంప్లెక్స్ కింద అండర్ గ్రౌండ్లో, అప్పుడు రిజర్వేషన్ కాంప్లెక్స్ ఏమి లేవు, పైన ఉన్నాయి. వాళ్ళు అన్నారు, ఎప్పటికైనా మేము రైల్వే ఉద్యోగస్తులం అవుతామా? దేవుడు మీకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. ప్రార్థన చేయండి అయ్యా మా కోసం. ఎప్పుడెప్పుడో బిళ్ళలు పెట్టుకొని తిరుగుతున్నాం. మేమందరం డిగ్రీ చదువుకున్న వాళ్ళం, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళం, కొంతమంది బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు. మేము మూటలు మోయడమేనా అన్నప్పుడు, ప్రభు మీకు ఇవ్వాలనుకుంటే అది ఎవరు ఆపలేరు అని చెప్పి ప్రార్థన చేశానమ్మా. కానీ అది నిజమవుతుంది నేనే ఊహించలా. లైసెన్స్ కూలీలందరూ ఈరోజు ఏమయ్యారు? రైల్వే ఎంప్లాయీస్ అయ్యారు. ఎర్ర బట్టలతో ఇంక వాళ్ళకి పని లేదు. ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ కూడా అవకాశం పోయిన తర్వాత వచ్చిన వాళ్ళు. ఒకప్పుడు ఎర్ర బట్టలు ఉన్న వాళ్ళందరూ కూడా చదవడం రాయడం వస్తే చాలు, కేసులు లేకుండా ఉంటే చాలు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు వాళ్ళకి వ్యతిరేకంగా లేకుండా ఉంటే చాలు, అందరూ సెలెక్ట్ అయ్యేటప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మినిస్టర్గా పనిచేస్తున్న రోజులు అవి. వాళ్ళందరూ ఈరోజు ఉద్యోగస్తులు అయ్యారు, రైల్వే క్వార్టర్స్లో ఉంటున్నారు, పాసులు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి స్కేల్స్ ఇచ్చారు. ఇది కృప కాదా? అర్హత లేని వ్యక్తులను అర్హులుగా చేసింది దేవుని కృప. అందుకే సమూయేలు అంటాడు, నువ్వు దేవుని మాట ఎందుకు తృణీకరిస్తున్నావు సౌలా? నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉండగా దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉండగా దేవుడు నిన్ను ప్రేమించి, చిన్న చిన్న ఆటకాయతనం పిల్లలు కూడా నిన్ను చూసి ఎగతాళి చేసేవాడు. సౌలా, వీడు రాజు అవుతున్నాడంటరా అని. ఇది నీ సాక్షి, నీ బతుకు ఇది. కానీ నేనేం చేశాను? నిన్ను ఇశ్రాయేలుల 12 గోత్రాల మీద నేను రాజుగా చేస్తే విర్రవీగుతున్నావా సౌలా అన్నాడు. విర్రవీగుతున్నావా? నా సేవకుడు మాట్లాడితే అబద్ధం ఆడతావా నా సేవకుడు దగ్గర? సౌలా,
నా సేవకుని నీ దగ్గరికి పంపిస్తే చొక్కా పట్టుకుని లాగుతావా, చింపేస్తావా నీవు? చింపేశాడు సౌలు. ప్రవక్త అనేటువంటి సమూయేలుకు బట్టలు చింపేశాడండి. సౌలు చేసిన పని, సమూయేలైతే మౌనంగా ఉన్నాడు కానీ దేవుడు అస్సలు సహించల. తర్వాత ఏమయ్యాడు మీకు తెలుసుగా? గిల్బోవ పర్వతం మీద ఫిలిస్తీన్లు యుద్ధం చేసేటప్పుడు సౌలు వాడు కొడుకులు ఏమయ్యారు మీకు తెలుసు కదా? ఏమయ్యారు? చంపబడ్డారు. సౌలు పరిస్థితి ఎంత ఘోరం అంటే, తలకాయ శిరచ్ఛేదనం చేసి ఏం చేశారు వాళ్ళు ఫిలిస్తీన్లు? కోట గుమ్మం దగ్గర, ఎంట్రన్స్ దగ్గర ఏలాడదీశారు. తెలుసా మీకు? అంతకంటే భయంకరుడు చావు మరొకడు కావాలంటారా? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసిన చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాసిన చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి 6:3 ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగకయో తగిన రీతిలో సమాధి చేయబడకయో ఉండిన ఎడల వారి గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. చివరికి ఏం చేశారమ్మా? కోట గుమ్మానికి ఎంట్రన్స్ ఏలాడదీశారు సౌలు యొక్క తలకాయని. ఏం చేశారు? ధైర్యవంతులు రాత్రి వెళ్ళిపోయి, అరే దేశానికి రాజు ఏంట ఈ గతి పట్టింది ఏంట్రా బాబు అని చెప్పేసి ఆ తలకాయని తీసుకెళ్ళిపోయి ఖననం చేశారు. తీసుకెళ్ళి ఇది ఒక బతుకేనా? దేవుని కృప లేకపోతే మనకు అసలు విలువ ఉందా? దేవుని కృప మన మీద లేకపోతే కరోనా కాలంలో మనం తప్పించబడి ఉండేవాళ్ళమా? కరోనా కాలంలో డబ్బున్న చాలా మంది ఏమయ్యారో మీకు తెలుసు కదా. దేవుని కృప ఎంతో అమూల్యమైనది. ఆ కృప ఒక దినాన్న ఒక వ్యక్తి దగ్గరకు వచ్చింది, నడుచుకుంటూ వచ్చింది. ఆ కృపగల దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. అతను ఊహించలా, నా బతుకు ఇంతే, నేను రోగిగా ఉండి చచ్చిపోవలసిందే. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 38 సంవత్సరాలు అయింది. ఎక్కడ పడి ఉన్నాడు? బెతెస్దా కోనే దగ్గర పడి ఉన్నాడు. అతను ఎన్ని సంవత్సరాలమ్మా? 35 సంవత్సరాలుగా రోగిగా ఉన్న జీవితం. 18 సంవత్సరాలు గూలుతోనే అస్తకస్తాలు పడతా వచ్చింది ఆమె. గూలుతో 18 సంవత్సరాలు ఇలా వెలికలా మనలాగా పడుకునేటువంటి అవకాశం లేని జీవితం. పడుకుంటే ఇటన పడుకోవాలి, లేక అటన పడుకోవాలి. గూని లేకుండా చేసిన దేవుని స్తుతించాలా వద్దా మనం? ముప్పోట్ల మనం కష్టకాలంలో కూడా తినగలిగే అవకాశం ఇచ్చిన దేవుడు, ఏది తిన్నా అరగలిగే జీవితం దేవుడు మనకి ఇచ్చినందుకు స్తుతించాలా వద్దా? కొంతమంది ఏం తిన్నా రోగాలే, ఏమి తిన్నా అరిగిపోయే జీవితం, ఆరోగ్యవంతమైన జీవితం దేవుడు మనకి ఇస్తున్నందుకు స్తుతించాలా వద్దా? మనం అందరం సిలువలో వేలాడదీయబడి మేకులు మనకు కొట్టాలి అసలు వాస్తవంగా. కానీ అవన్నీ ఎవరు భరించారు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు భరించారు. ఎందుకని? మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి. దేవునికి స్తోత్రం. ప్రేమ పరమందున దేవుణ్ణి మన దగ్గర తీసుకొచ్చింది. అదే కృప. దేవునికి స్తోత్రం. దేవుడే మనిషి దగ్గరకు రావడం. మనిషి దేవుని దగ్గరికి ఎటు చేరలేడు. మానవుడు ఎన్నటికీ దేవుని చేరుకోలేడు. చంద్రగ్రహం మీదకి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఆ తర్వాత కోటాను కోట్ల కిలోమీటర్ దూరం ఉన్నటువంటి మహా గొప్ప దేవుణ్ణి మానవుడు ఎప్పటికీ చేరలేడు అని తానే మనిషిగా ఈ లోకానికి వచ్చి నేను మీ దగ్గరకు వస్తున్నానయ్యా అన్నాడు. వచ్చాడు ఒక దినాన్ని. చదవండి యోహాను సువార్తలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర నుండి. యోహాను సువార్త 5:5 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు. చూడండి, 12 సంవత్సరాల రోగంతో బాధపడ్డ ఒక స్త్రీ ఎంత నీరసించిపోయిందో పాపం. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడ్డ స్త్రీ కంటిన్యూస్గా 12 సంవత్సరాలు రక్తం పోగొట్టుకుంటే అసలు ఎలా బతుకుతారండి? మీరు చెప్పండి. ఒక ఆడదానికి 4.6 ఉంది మొన్న లలితాకమ్మ అన్న, 4.6 ఉందమ్మా. అసలు ఎంత ఉండాలి? ఆ స్త్రీకి ఎంత ఉండాలి? హీమోగ్లోబిన్ ఎంత ఉండాలి? 11 పైన ఉండాలి కదా. 4.6 ఉందమ్మా. ఇంట్లో ఉండగానే రాత్రి ప్రార్థన చేస్తే 6.6 అయింది ఒక్క రాత్రి పూట.
ఏ మందు వాడకుండానే, ఏ టాబ్లెట్ వేయకుండానే ఈ విశ్వాసం మీకు లేదు. మీలో చాలామందికి పరుగున హాస్పిటల్ చుట్టూ తిరగడం అలవాటు అయింది. మీకు మెడికల్ షాపుల చుట్టూ తిరగడం మీకు అలవాటు. ఒక్క రాత్రి 4.6 అల్లా 6 దాటిపోయింది. తర్వాత రక్తం పట్టారు కానీ రక్తం ఎక్కించారా? ఎక్కించకుండానే 9.6కి వెళ్ళిపోయింది. ఆయన కృప గలవాడు అంటాను. అందుకే నేను ఆయన కృప గలవాడు. గాయం తగిలితే అది అసలు తగ్గనే తగ్గదు షుగర్ పేషెంట్లకి. ఈరోజు తిరగలుగుతున్నాం ఆ దేవుని మహాకృప. 38 సంవత్సరాలుగా అతను ఎలా ఉన్నాడట? రోగిగా ఉన్నాడు. వాడు అక్కడ ఎలా ఉన్నాడమ్మా? కంఫర్టబుల్ జోన్లో ఉన్నాడా? ఎంతమంది పాపం రోడ్ల మీద అక్కడే పడిపోయి ఉంటారు పాపం, చూసే దిక్కు లేక, పట్టించుకునే వాళ్ళు లేక. పడి ఉన్నాడు అక్కడ. తర్వాత వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎవరు ఎరిగి? యేసు ఎరిగి. యేసు అక్కడ చూడండి 6వ వచనంలో, యేసు వాడు పడి ఉండడు చూచి వాడు అప్పటికి. చూడండి, ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు చూసేది దేవుని కృప చూస్తుంది. కృప ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు చూస్తూ ఉంటుంది. కృపగల దేవుడు చూస్తూ ఉంటాడు ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు. అసలు మనం మనం తిన్నామా లేదా, మన ఇంట్లో అందరూ కంఫర్టబుల్ జోన్లో ఉన్నారా లేదా, ఇది మనం చూసుకుంటాం. కానీ ఆ దేవుడు తాను తినకపోయినా నా ప్రజలందరూ తిన్నారా లేదా? వాళ్ళు నా ప్రజలయ్యా 3 రోజులుగా నా ముందు ఉన్నారు, వాక్యం వింటున్నారు, తినటానికి ఏమీ లేదయ్యా బాబు, వాళ్ళకి ఏదైనా పెట్టండి అయ్యా. అందరూ తిన్న తర్వాత, తృప్తి చెందిన తర్వాత, ప్రభువా మీరు తినరా అంటే, వాళ్ళు తిన్నారు, నాకు తృప్తిగా ఉందయ్యా. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ కాల్డ్ గ్రేస్. మీ పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్టంగా ఉందనుకోండి, మీరు తినేది కూడా ఏం చేస్తారు? వాళ్ళకి పెడతారు. వాళ్ళు పెట్టి తినేటప్పుడు మీరు హౌ డు యూ ఫీల్? మనం తృప్తిగా తిన్నాం. మీరు తినరా? చాలు, వాళ్ళు తిన్నారు కదా చాలు. మీరు వస్త్రాలు కొనుక్కొని చాలా కాలం అయింది, మీ పిల్లలకు మాట వాళ్ళు కొంటానే ఉన్నారు, అయినా అడిగారు. మీరు కొనవలసిన డబ్బులతో మీ బట్టలు కొంటాం మానేసి వాళ్ళకు కొంటున్నారు. మీరు సంతోషిస్తారు వాళ్ళని చూసి. మన దేవుడు కూడా అంతే. మనం ఆనందంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు, మన బాధల్లో ఉంటే ఆయన దుఃఖపడతాడు. మన కష్టాలన్నీ మనం కోరి తెచ్చుకున్నవే, మన బాధలన్నీ మనం తెచ్చుకున్నవే. నరులారా, ఎందుకు మీరు నా మాట వెనక కష్టాలు పాలవుతున్నారు, రోగాలు పాలవుతున్నారు? మీరు ఎందుకు వాక్యం చదవమంటే నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఆన్లైన్లో మీ కొరకు నేను ప్రార్థన గూగుల్ మీట్ పెట్టాను, ఆఫ్లైన్ ఆన్లైన్ పెట్టాను, కానీ మీరు ఎందుకు లోబట్టం లేదు? ఎందుకు లేవలేకపోతున్నారు? సోమరిపోతున్నారు. ఎందుకు నిద్రపోతున్నారు మీరు? మీకోసమే నా సేవకుని ప్రేరేపించి పెట్టించాను నేను ఈ లింకు. లేవు, మనం లేచి అలవాటు మనకు లేదు. సొంత పనులైతే వేస్తాము, దేవుని పనిదే నిర్లక్ష్యం. కృపగల దేవుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. చేయండి, ఫోన్ చేయండి, నా బిడ్డను లేపండి. పాపడు వాక్యం అనుభూతి ఏమైపోతారు? లేపండి విసుక్కుంటూ ఉంటారు కొంతమంది. అయినా మనం విసుక్కుంటాం కానీ ఆయన విసుక్కోని దేవుడు. దేవునికి స్తోత్రం. విసుక్కోని దేవుడు. నువ్వు విసుక్కుంటావు కానీ ఆయన విసుక్కోడు. తెల్లవారుజాము 3 గంటలకు ఫోన్ చేసింది ప్రభావతి చీరాల నుంచి. అమ్మాయికి కడుపు నొప్పి తీవ్రంగా ఉంది, తల్లి వెళ్ళిపోతుంది ఆ పిల్ల. 3 గంటలకు. నేను పడుకునేదే 1:30-2 గంటలకి. వెంటనే ఫోన్ ఎత్తాను, ప్రభా నీ చిత్తమైతే కుమార్తెకు ఆరోగ్యం ఇవ్వండి. గంటలో ప్రశాంతంగా పడుకుంది ఆ పిల్ల. నేను మీలాగా నిద్రపోతే సేవ చేయలేను. నేను కన్నీరు కార్చకపోతే మీ ఆత్మ రక్షించబడం. మీరు కన్నీరు కార్చకపోయినా నేను కన్నీరు కార్చాలి. ఈ భారం పెట్టింది కృపగల దేవుడు.
ఇది నా అంతటా నాకు రాలేదు. నేను ఒకప్పుడు అందరిని ఏడిపించాను, దేవుణ్ణి కూడా ఏడిపించాను. ప్రభు అన్నాడు, ఇప్పుడు ఏడువయ్యా ప్రజల కోసం అన్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ఇప్పుడు ఏడువు నీవు. ఒకప్పుడు నువ్వు నన్ను ఏడిపించావు. సౌలా సౌలా, నువ్వు ఒకప్పుడు నన్ను ఏడిపించావు. ఇప్పుడు సౌలు దేవుని కొరకు తానే ఏడవడం ప్రారంభించాడు. ప్రభు, నిన్నెంత దొక్కి పెట్టాను నాయన, నిన్నెంత బాధ పెట్టాను, ఎంతమంది క్రైస్తవులు ఊచకోత కూశాను, ఎంతమందిని జైలు పాలు చేశాను, ఎంతమందిని చంపేశాను నేను. కృపగల దేవుడు సంతోషించి, అందుకేనయ్యా నేను కోరుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. 3 సార్లు పౌలు గారు 3 సార్లు తన బలహీనత కూడా అడిగిన సందర్భం ఎక్కడ కనబడవు, అక్కడే కనబడదు. 3 సార్లు నా ప్రభువుని నేను వేడుకున్నాను. ఏమని? అయ్యా నాకు ఆరోగ్యం ఇవ్వు, కంటి చూపు సరిగా లేదు, వార్ధక్యాన్ని బట్టి నేను సరిగా చూడలేకపోతున్నాను. అందుకే పత్రికలను కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం ప్రారంభించావు పేతురు, పౌలు గారు, కళ్ళుకు సరి కనబడక. ఇప్పుడు మన కళ్ళద్దాలు ఉన్నాయి, ఒకప్పుడు కళ్ళద్దాలు ఎక్కడ ఉన్నాయి? పౌలు కాలంలో కళ్ళద్దాలు ఉన్నాయా? అందుకే బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నారని మీరు ఫీల్ అవ్వద్దు అన్నాడు పత్రికల్లో. పెద్ద పెద్ద అక్షరాలు దేనికి? మామూలు చిన్న చిన్న అక్షరాలు కనబడవని. నాకు భవిష్యత్తులో ఈ చూపు పోద్దని చెప్పి పోతుందని కూడా తెచ్చి పెట్టుకున్నాను ముందే నేను. కొంతమంది సెల్ ఫోన్లో చూస్తూ ఉంటారు, ఇలాగ పెట్టు చూస్తారు. నేను అన్నాను, అసలు దీంతో మూసేసుకోవచ్చుగా మీరు సెల్ ఫోన్ని? ఇంత దగ్గరగానా, ఇంత దగ్గరగానా ముసుగేసుకుని చూడాలా? అంత అవసరమా? మనం ఏమనుకుంటున్నాం, పిల్లలు ఎంత బాగా పడుకుంటున్నారు. విచిత్రం ఏంటి తెలుసా? ముసుగేసుకొని చూస్తూ చూడండి, నాలాంటి ఎవరినో అంటే ఎందుకు నేను అనుకుంటా అంటే దాని అర్థం పుట్టిదే నిద్రపోవట్లా. నేను ఏం చేస్తున్నాను? మిమ్మల్ని మభ్య పెట్టడానికి ఏం చేస్తున్నాను నేను? అమ్మ బాబో ఎంత నిద్రపోతున్నాను అనుకుంటాం మనం. అలా నిద్రపోయాడని నాకు చాలా డౌట్. వెంటనే తీస్తారు పైన బెడ్షీట్. నేను పద్మరావు అమ్మ కట్టుకొచ్చాడు. మరి ఏమైందిరా బాబు? కరెంట్ పోయిందన్నమాట. ఇప్పుడు ఇన్వర్ట్ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. కట్టుకొచ్చాడు ఒకరోజు పద్మరావు. ఏమైంది పద్మరావు అంటే, మరి తర్వాత ఏడుదురా నాయన, అసలు ఏందని చెప్పరా అంటే, వాడు ముందే వాడు ఏడుస్తున్నాడు. కట్టుకొచ్చాడయ్యా. మరి రాత్రి బాగున్నావు కదరా పద్మరావు, ఏడుతున్నాడు. ఏడవదురా బాబు. ఆ తర్వాత పక్కన ఉన్నారు, వాడు దొంగడండి, ఆ కట్లు ఒకసారి ఇప్పటి చూడండి అంటున్నారు. కట్లుగా నిజంగా తీస్తే వీడు బండారం అంతా బయటపడిపోయేది. ఎందుకని? ఎందుకనమ్మా? ఎందుకని? అది దొంగ కట్టు కాబట్టి. ఆ పంచాయతీ అయిన తర్వాత వెళ్ళిపోతే కట్ల మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మా నీకున్న తెలివిదారు నాకు కూడా లేవరా పద్మారావు. కట్లు చూడగానే వాళ్ళు కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఆగిపోయారు. లేదండి వీడు దొంగోడండి బాబు, దొంగోడు మీరు ఇంట్లో పెట్టుకున్నారు ఏంటండి పాస్టర్ గారు, ఆ కట్లు మా కళ్ళ ముందు తీసేయండి. నేను నిజమే అనుకున్నానమ్మా, ఈ కట్లు ఏంటో రాత్రి బాగున్నాడు, ఇప్పుడు ఏమైంది బాబు కట్లు అని చూస్తే దొంగ కట్లు. అది ఎవడో అన్నాడు, వరకు కట్లు పెట్టుకున్నారా కొట్టేస్తారని నిన్న అని చెప్పేసి. మనం ఇలాంటి టక్కు టమారా ఇంద్ర గోకర్ణజీ విద్యలు తెలిసిన వాళ్ళు మన సంగతి దేవునికి బాగా తెలుసు. అయినా మనల్ని అర్థం చేసుకునే మనసు ఉన్నవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గుర్తుందా ఆహాబు ఎలాంటి వాడు? యెజబెలు మాట విని ప్రజల్ని ఎంతగా బాధ పెట్టాడు. ప్రజారంజక పరిపాలన మానేసి దుష్ట పరిపాలన చేస్తున్నటువంటి ఆహాబు పట్ల కూడా దేవుడు తన కరుణా వాచల చూపడం మానలేదు. దేవునికి స్తోత్రం. ప్రవక్త అన్నాడు, వాడు ఏడుస్తున్నాడయ్యా ఆహాబు, తిండి తినకుండా అలిగాడయ్యా, పోనీలే పశ్చాత్తాపడ్డాడులే, వాడి కాలంలో నీ శిక్ష రానివ్వలే, తర్వాత రానిస్తాలే అన్నాడు దేవుడు. మనం ఎంత బలహీనమైన సంగతి తెలుసుండి దేవుడు మనల్ని అర్థం చేసుకుని పోనీలే అని వదిలేసేటువంటి వ్యక్తి ఆయన. కృపగల దేవునికి మనసులో ఏమీ ఉండదు. నిన్న జరిగిన సంగతి ఈరోజు మర్చిపోతాడు, కానీ మనం ఏం చేస్తాం, నన్ను అలాగ అన్నదే, నన్ను ఇలాగ అన్నాడే. ఎప్పుడు? 2020లో. ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? అయినా వదలం మనం.
దేవుడా ఈ విషయంలో మాత్రం నీ మాట నేను వినను, వాడు అలా చేశాడు, నన్ను వీడు అలా చేశాడు, వీడు అలా చేశాడు, నేను అసలు క్షమించలేను. నేను క్షమించేసానయ్యా, వదిలేవయ్యా అంటే నేను వదలను. ఇది మన మెంటాలిటీ. నేను మాట్లాడను. బల్ల తీసుకునే ముందు సమాధానపడి తీసుకోవాలా? అవునా? అయినా సరే బల్ల తీసుకుంటాను, కానీ సమాధాన పడను. ఇది మన పరిస్థితి. అందువల్ల 35 సంవత్సరాలు పడి ఉన్నామని చెప్పి పన్ను దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు బాగుపడాలన్న ఆశ నీకు అసలు ఉందా అని అన్నాడు. ఉందయ్యా, నాకెవరూ లేరు అన్నాడు. నేనున్నానుగా అన్నాడు. దేవునికి స్తోత్రం. నేనున్నానుగా. ఎవరో నాకు లేరు అన్న వాళ్ళకి పాస్టర్ అమ్మ గారు పొందట్లో పాడి మర్చిపోయారు. ఏంటమ్మా? ఒక పక్క ఏడుస్తూ పాడేది ఒక పాట, ఒంటరితనం మీద పాట. ఓడల్లి పోటింది, అది కాదా? అది కాదు. ఇప్పుడు కొత్త లేటెస్ట్ పాటలు పాడుతుంది. కానీ ఒకప్పుడు స్టార్టింగ్లో 5 సంవత్సరాల క్రితం అసలు ఏడుపు వచ్చేసేది నాకు. అంటే 13 సంవత్సరాలు తన వేదన అంతా కూడా ఆ పాటలో కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ పాట ఎందుకు పాడలేదు? అంటే మనం కంఫర్టబుల్ జోన్లోకి వచ్చేసామనా? అవునా? అంటే ఒడ్డుకు చేరిపోయాంగా అనా? నో. మనం ఎప్పుడు కూడా ఆ పాట కూడా తీసుకుని పాడుతూ ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. ఎక్కడ ఉండాల్సిన మనం ఎక్కడికి వచ్చాం ఈరోజు మనం. మీరు విశ్వాసం వల్ల కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇది నా కార్యమే తప్ప అది మీ క్రియల వల్ల కలిగింది కానే కాదన్నాడు. దేవదూతలు నీళ్లు కదిలించే సమయంలో ఎవరో ఒకటే దిగే అవకాశం ఉంది. ఇప్పుడు కృపగల దేవుడు నీ దగ్గరికి వచ్చేసాడు. ఆయన తిన్నగా నీ దగ్గరికి వచ్చేసాడు. ఏంటి నీ ప్రాబ్లం? అయ్యా, ఇది నా పరిస్థితి. కాళ్ళు చేతులు మొత్తం చచ్చుబడిపోయినాయి. 38 yearsగా ఎవరు నాకు లేరు, తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పడేయడానికి. ప్రభు అన్నాడు, ఇక నీళ్లతో పని లేదని చెప్పి పైకి లేని చెప్పి పట్టుకుని పైకి లేపాడు. కింద ఉన్నటువంటి నీ మురికి బట్టలు తీసుకొని పో అన్నాడు. చూడండి ఆ సందర్భం 5వ అధ్యాయంలో 12వ వచనంలో, నీ పరుపెత్తుకొని నడుముము అని నీతో చెప్పినవాడు. చూడండి ఏం రాస్తుంది 11వ వచనంలో, అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడుము అని నాతో చెప్పాను అన్నాడు. 14వ వచనంలో, యేసు దేవాలయంలో వాడిని చూసి, ఇప్పుడు చెప్పండి, బాగుపడిన తర్వాత ఇక్కడ ఇంటికి వెళ్ళాడా, దేవాలయానికి వచ్చాడా? దేవాలయానికి వచ్చాడు. యేసు దేవాలయంలో వాడిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకనో పాపం చేయకుమని చెప్పగా. బాగుపడ్డ మనం బాలుల దగ్గర మనం తెచ్చాల్సిన పని లేదు. బాగుపడ్డ మనం సినిమా హాల్కి వెళ్ళాల్సిన పని లేదు. దేవుడు మనకు అనేక మందికి ఇవ్వని ఆరోగ్యం మనకి ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఆయన పని చేస్తావని, నువ్వు ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావని. దేవుని బిడ్డలారా, కృపగల దేవుడు మనల్ని వెలిగించాడు. ఆయన మన యోగ్యతలను బట్టి మనల్ని ఆయన రక్షించలేదు, కానీ తన మహాకృపను బట్టి మనల్ని ఆయన వెలిగించాడు. ఇటువంటి మేలును తలంచుకుంటూ, మన క్రియ వల్ల కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుడు తన మహాకృప చేత ఈ రక్షణ మనకి ఇచ్చాడు అని మనం తెలుసుకొని ప్రభువును మనం మహింపరుస్తూ ముందుకు సాగాలి. ఇంకొక మాట కూడా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ముగించబోతున్నా. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసా? 18వ వచనం, 4:18 వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి ఒకప్పుడు మనము నడుచుకున్నాం. తర్వాత మనం ఎన్నో సిగ్గులేని పనులు చేశాం తెలుసా? నేనేది చేశాను, మీ సంగతి ఎలా ఉన్నా, నేనైతే ఎన్నో సిగ్గులేని పనులు చేశాను. సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వానికి అప్పగించుకున్నటువంటి సందర్భాలు. అయినా కృపగల దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? మర్చిపోయాడా? మనల్ని మన దగ్గరకు వచ్చి మనల్ని పలకరించి రక్షించినటువంటి సందర్భాలు మనకు గుర్తుకు రావా ప్రియులారా? దేవుడే నన్ను తిరిగి నాకు రాజ్యాన్ని ఇచ్చాడు అన్నాడు దావీదు. అలాగని తన కొడుకు చావాలని మాత్రం కోరుకోలే. అబ్షాలోము చావాలని కోరుకున్నాడా? అబ్షాలోము అసలు దావీదు ఆ వయసులో అరణ్యం పాలవడానికి కారకుడు కదా. కనీసం తండ్రి తిన్నాడో లేదో పట్టించుకున్నాడా?
ఎవరు పెట్టారు భోజనం ఆయనకి? బర్జేలు లాంటి వాళ్ళని ప్రేరేపించాడు కదా. తర్వాత నాబాలు భార్య అబిగయలు కూడా కొంతవరకు సహాయం చేసింది కదా. దావీదు అక్కడి నుంచి బయటకు వచ్చే సమయంలో, ఎక్కడి నుంచి, కొడుకు మీద యుద్ధం ఎందుకులని చెప్పి బయటకు వచ్చే సమయంలో దావీదుకి ఇరు ప్రక్కల ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఎవరో తెలుసా? అన్యజనులు, ఫిలిస్తీయులు, ఇశ్రాయేలు కాదు. ఈరోజు మిమ్మల్ని కాపాడగలిగేవాళ్ళు బయట వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు. దేవా, తిరిగి నాకు ఈ సింహాసనం ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పలేకపోయాడు దావీదు. ఎందుకని? కొడుకు చనిపోయాడు కదా దేవా, అది నా వేదన. ఇంకేమన్నాడు తెలుసా? నేను చచ్చిపోతే బాగుండు అన్నాడు. అవునా? చచ్చిపోయాడా? కానీ మన ప్రభు మనందరి కోసం ఇష్టపూర్వకంగా మన కొరకు చనిపోయాడు. ఇదే కృప. దేవునికి స్తోత్రం. ఇదే కృప. ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని శిలువకు అప్పగించినటువంటి కృప. కృప ప్రేమ కంటే ఉత్తమమైంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాసిన చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 63వ కీర్తన 3వ వచనం. నీ కృప అంటే దాని అర్థం నీ ప్రాణం కంటే విలువైంది దేవుని కృప. నీ ప్రాణం కంటే విలువైంది దేవుని కృప. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఇంకో విషయం తెలుసా? కృప శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. శాశ్వతమైనది. ఎలక్షన్లో చెప్పే తాత్కాలిక తాయిల లాంటిది కాదు ఇది. కృప శాశ్వతమైంది. ఆయన కృపను మీరు ఎల్లప్పుడూ కలిగి ఉండండి. ఆయన కృపలో సాగిపోండి. ఆయన కృపను బట్టి ఈరోజు నీవు నేను ఇంకా భూమి మీద నిలిచి ఉన్నాం. ఇందుకు మీరు చేయవలసింది ఒక్కటే, వెళ్ళే ప్రతి స్థలములో కూడా దేవుడే నన్ను ఈ స్థితిలో ఉంచాడు, దేవుడే నన్ను రక్షించాడు, దేవుడే నాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు లేకపోతే, ఆయన కృప నా మీద లేకపోతే నేను ఇప్పుడు దాకా బ్రతికి ఉండేవాడిని కాను అని మీరు చెప్పగలిగితే ఆయన ఆనందిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృప ఎంతో ఆశ్చర్యకరమైనది. పాపులమైన మా మీద నీవు కృప చూపిస్తావని నేను అనుకోలేదు. నీ కృప ధనవంతులకి అనుకున్నానయ్యా. నీ కృప ఉన్నతమైనటువంటి వంశానికి చెందిన వాళ్ళకి అనుకున్నాను. నీ కృప గొప్ప గొప్ప విద్య అర్హతలు ఉన్న వారికి అనుకున్నాను. నీ కృప గొప్ప వంశములో పుట్టిన వారికే అనుకున్నాను. కానీ నీ కృప ఎందుకు పనికిరాని అల్పుడైనటువంటి నాకు కూడా నీ కృపను ఇచ్చావా తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా కళ్ళ ముందు నాకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారో ప్రభువా, నేను నీకు ఉపయోగపడతాననే, నేను నీ పనికి కొంతైనా ఉపయోగపడతానని మీరు నన్ను ప్రేమించి నేటి వరకు సజీవుడిగా ఉంచావా. నీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ విశ్వాసం వలన, కృప వలన, మీరు విశ్వాసం ద్వారా కృప వలన రక్షించబడి ఉన్నారు. ఇది మీ క్రియల వల్ల కలిగింది కానే కాదు, ఇది దేవుని వరమే. మనిషి తన బలాన్ని బట్టి ఏదైనా జరిగితే దేవుని మీద అతిశయిస్తాడని, మానవుడు తన సంఖ్యను బట్టి ఏదైనా చేస్తే దేవునికి మహిమ రాదని, ప్రభువా నీవు మనిషి యొక్క సంఖ్యతో పని లేకుండా ప్రతి విషయంలో నీవే ఆధిక్యత, గౌరవం పొందాలని మీరు చేసే కార్యాలు ఎంత ఉన్నతమైంది నాయన. వేలాది మంది శత్రువులతో 300 మందితో, గిద్యోను ద్వారా 300 మందితో ఆ మిజ్జానీలను చెదరగొట్టేసావయ్యా. నీవు పారిపోయారు ప్రభు వాళ్ళు 300 మందితో. చిన్న దేశం, అప్పుడే దేశంగా సార్వభౌమాధికారం పొందిన దేశం ఇజ్రాయెల్ దేశం. ఒక్కసారిగా చుట్టూ ఉన్నటువంటి అనేక ముస్లిం కంట్రీస్ ఒక్కసారిగా దేశంలో కనీసం ఆయుధ సంపత్తి లేదు. అప్పుడే ఆ దేశం ఏర్పడింది. శత్రువులు ఎవరైనా వస్తే ఎదుర్కోవడానికి, ధీటుగా స్పందించడానికి అవకాశం కూడా లేనటువంటి బలహీనమైనటువంటి చిన్ని దేశం ఇజ్రాయెల్ దేశం. అలాంటి దేశం దాడికి వచ్చినటువంటి వారందరినీ తరిమి కొట్టగా వాళ్ళందరూ మోకరించి యెహోవా కృపగలవాడు అని ఎలుగెత్తి చాటారు.
దేవుడు దయగలవాడు, మా పట్ల దేవుడు దయ చూపించాడు కాబట్టి ఈ యుద్ధాలు మేము జయం పొందగలిగామని చెప్పి ఎలుగెత్తి ఆకాశమంతా ఉన్నతమైనటువంటి స్వరంతో వారు కేకలు వేశారట ప్రభువారు. శత్రు దేశాలు ఎప్పటి వరకు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చారు కానీ ఎంతవరకు జయం పొందలేదు. కారణం నీ కృప. నీ కృపను మా వరకు మీరు విస్తరింపజేశారు. మేమందరం అన్ని జనులం, మేము ఈదులం కాదు. అయినా వారితో సమానంగా మీరు మాకు కూడా అలాంటి ఆధిక్యత ఇచ్చావయ్యా. నీకు స్తోత్రాలు. మమ్మల్ని విమోచించి పరలోక రాజ్యానికి వారసులుగా చేశావయ్యా. పరమ తండ్రి యొక్క ముఖాన్ని ఒకప్పుడు మేము చూసే అవకాశం లేకుండా మధ్యలో మా అపరాధాలైనటువంటి ఆ గోడ ఉండగా దాన్ని పడగొట్టేశావు నాయన. నీవు తండ్రితో మేము ఏకం చేశావు. నీవు నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని దూరస్తులైన మమ్మల్ని సమీపస్తులుగా చేశావు. నీకు స్తోత్రాలు. మీ వలన మేము రక్షించబడ్డాం. మీ వలనే మేము నేటి వరకు సజీవులుగా ఉన్నాం. నీ వలన మేము ఆరోగ్యవంతులుగా ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. ప్రకటించబడిన ఈ మాటలను అందరి హృదయాలు ముద్రించి మహిమ పొందమని, సంఘాన్ని మీద బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామమున స్తుతులతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.